హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియోలో మనం ఈరోజు అయితే హెల్దీ అండ్ వెయిట్ లాస్ కోసం చాలా ఉపయోగపడే మిల్లెట్తో రెసిపీ చేసుకోబోతున్నాము. అదే కూడా మిల్లెట్ లేదు అరికలతో రెసిపీ. ఇదైతే మనకి పులావ్ లాగా చేసుకోబోతున్నాం. ప్లెయిన్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది ఒక కొత్త డిఫరెంట్ రెసిపీ. సో ఏ మిల్లెట్ తీసుకున్నా మనం ఓవర్ నైట్ నానబెట్టి చేసుకోవాలి, అప్పుడు మనకి తొందరగా ఉడుకుతుంది. సో ఇట్లా నానబెట్టి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాసులు, ఒక చిటికెడు ఇంగువ, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఒక్క నిమిషం అట్లా సాటే చేసుకొని ఒక ఆనియన్ ఇట్లా చిలుకగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నేను కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను ఒక పెద్ద టమాటా వేసుకున్నాను. మీరు కావాలంటే కొద్దిగానే వేసుకోండి. నాకు టమాటా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇట్లా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ టమాటా మెత్తబడే వరకు వేయించుకున్న తర్వాత ఇట్లా నానబెట్టుకున్న బీన్స్ కూడా వేసుకుంటున్నాను. మీరు బీన్స్ ప్లేస్‌లో చనా, కాబూలి చనా, పీస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఎండువైతే, అప్పుడే బాగా ఉడుకుతుంది. అలా వేసుకొని 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న ఈ మిల్లెట్‌ని కూడా వేసేసి ఒక కప్పు మిల్లెట్‌కి 2 కప్పులు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్‌లో 4 విజిల్స్ పెట్టుకున్నారంటే కరెక్ట్‌గా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చిందో. సో చాలా టేస్టీగా ఉండండి. చాలా ఈజీ క్విక్‌గా కూడా అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వెయిట్ లాస్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ గట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. మీ హెల్త్ కూడా చాలా చాలా బావుంటుంది. సో ఈ వీడియోకైతే ఇంతే. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.